ఆది సంఘములోనంట సేవకుడు వాక్య పరిచర్య చేయాలి, వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరచాలి, సేవకుడే వారికి భోజనాలు వడ్డించాలి. ఆ పరిచర్యలో ఏమేమైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ సేవకుడే చేయాలి. విశ్వాసులకి భారం లేదు. అలాంటప్పుడు సేవకుడు ప్రార్థన చేసి, అయ్యా నేను వాక్యం మీద మనసు నిలపాలి, ప్రార్థన మీద మనసు నిలపాలి, నేను ఈ పనులు ఎవరికి అప్పగించాలి అని ప్రార్థన చేసినప్పుడు 7 మనుషులను నువ్వు ఎన్నుకో, 7 పెద్దలను నువ్వు ఎన్నుకో. ఈ పెద్దలు ఎవరయ్యా అంటే, ఎవరైతే ఆత్మచేత నింపబడ్డారో వారు మాత్రమే నీవు ఎన్నుకో. ఆ రోజు పేతురు దైవజనుడు 7 పెద్దలను లేపుకున్నాడు. ఈ 7 పెద్దలు మందిరములో ఉన్న పనులన్నీ చేయలాగున ఆ అన్నం వండించే పని, ఆ అన్నం వడ్డించే పని, వచ్చిన విశ్వాసులను చూసుకునే పని ఈ సంఘ పెద్దలే చూసుకునేవారు. వీరెవరు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ 7 స్టెఫను ఒక్కడు. స్టెఫను ఆత్మ చేత నింపబడిన వాడిగా దేవుని మందిరములో పరిచర్య చేయటం మాత్రమే కాదు, దేవుని సువార్త పెద్దల ముందు నిలబడి, అధికారుల ముందు నిలబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సువార్తను ప్రకటించిన వాడు. పరలోక దర్శనమును చూసి యేసుక్రీస్తు సింహాసనాసీనుడై కూర్చున్న ఆ ముఖ దర్శనమును చూసిన వారు మొట్టమొదటిగా సంఘము కొరకు హత సాక్షిగా మార్చబడిన సంఘ పెద్ద స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలు అందరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని పని జరిగించున్నట్లుగా దేవుని పని కొరకు నీవు నేను దేవుడు అభిషేకించాలని కోరుకుంటే అభిషేకించబడదామా? దేవుని ఆత్మ చేత అభిషేకించబడదామా? అభిషేకము మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా.